హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు thumbnail చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఏం పెడుతున్నారో కాన్షియస్గా పెట్టండి, లేదంటే ఎప్పటికీ గ్రోత్ ఉండదు. ఇది ఎందుకు పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఈ మధ్య ఛానల్ చెక్కింగ్ అనేసి స్టార్ట్ చేశానండి. నేను ఛానల్ ఇది పెయిడ్ చెక్కింగ్, ఫ్రీ చెక్కింగ్ మాత్రం కాదు. నా ఛానల్ చెక్ చేయండి, నా ఛానల్ చెక్ చేయండి అనేసి అడగొద్దు. ఇది పెయిడ్ చెక్కింగ్. సో మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి, అది కూడా ఇక్కడ కామెంట్స్ కాదు. సో ఈ ఛానల్ చెక్ చేసినప్పుడు నాకు కొన్ని వీడియోస్ చూసిన తర్వాత చెప్పాలనిపించింది అనమాట. మనం ఇప్పుడు యూట్యూబ్ ఉంది, ఇప్పుడు మన యూట్యూబే కాదు, సరే టీవీ ఛానల్స్ ఉన్నాయి. టీవీ ఛానల్స్లో ఇప్పుడు టీవీ ఓనర్ ఉంటారు ఒకళ్ళు, ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఆ న్యూస్ రీడర్ ఎవరైతే ఉన్నారో అతను న్యూస్ చదవాలా, లేదంటే అతను ఓన్ చెప్పుకోవాలా, అంటే లేకపోతే వాళ్ళ ఇంట్లో జరిగేవి, లేదా వాళ్ళ చిన్న పిల్లని తీసుకొచ్చి ఆ పిల్లని కూర్చోబెట్టి ఆడుకుంటూ అది చూస్తే మనం చూస్తామో చెప్పండి. వాళ్ళ పని ఏంటి? న్యూస్ చదవాలి. న్యూస్ చదవాలంటే న్యూసే చదవాలి అంతే. అది న్యూస్ ఛానల్. ఇప్పుడు సీరియల్స్ ఉన్నాయి, సీరియల్స్ వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు ఏ సీరియల్కి ఏంటి అది వేసుకుంటూ ఉంటారు, అది వాళ్ళ ఇది. మన ఛానల్స్ ఏంటి? మన ఛానల్స్ అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం పెట్టుకోవచ్చు అని కాదు, మనం ఆడియన్స్ వైపు నుంచి ఆలోచించాలి కదా. ఆడియన్స్కి ఏం కావాలి, ఆడియన్స్ ఎట్లాంటి వీడియోస్ చూస్తారు, మన ఇంట్లో జరిగే మనం పెట్టుకోవడం కాదండి. నేను చాలా ఛానల్స్ చూసిందో చెప్తున్నాను ఈ మాట. మీరు ఏది పడితే అది పెట్టొద్దు యూట్యూబ్లో. ఎన్నిసార్లు చెప్పాను ఈ మాట, ఎన్నిసార్లు చెప్పాను. ఏది పడితే అది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక ఛానల్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇదే ఫర్ సపోజ్ నా ఛానల్ తీసుకోండి, ఎప్పుడు కుకింగ్ గురించి చెప్తున్నాను కదా. సో ఇప్పుడు నాకు యూట్యూబ్ రిలేటెడ్ తీసుకోండి. యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ నేను రోజు పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. మధ్యలో కుకింగ్ వీడియో పెట్టనేది మీరు చూస్తారా? చూడరు. ఎందుకంటే దీని గురించే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నా వంట మీకు నచ్చుద్దో లేదో తెలియదు. మేబీ పోనీ ఫస్ట్లో ఏదో ఫస్ట్ వీడియో ఏమన్నా చూడొచ్చేమో, తర్వాత నుంచి ఏమీ చూడరు వంటల వీడియోలు పెట్టినా కూడా ఈ ఛానల్లో. అలాగే ఇంకో వేరేది ఏదో పెట్టాను, వేరే అసలు అన్రిలేటెడ్ ఇట్లాంటి వీడియోసే, కానీ యూట్యూబ్ రిలేటెడ్ కాకుండా వేరేది ఏదన్నా పెట్టాను అనుకోండి, అప్పుడు కూడా చూడరు. మీరు మీకు అవసరం అవుతుంది అనుకుంటేనే చూస్తారు కదా. సో అట్లా ఏది పడితే అది అంటే అది నా ఉద్దేశం. అండ్ కొంతమంది లాంగ్ వీడియోస్లో కరెక్ట్గానే పెడతారు, షార్ట్స్లోనేమో ఏదో ఒకటి. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, మీరు పిల్లలతోనే కంటెంట్ క్రియేట్ చేస్తే అది వేరు. అంటే మొత్తం వాళ్ళతోనే కంటెంట్ క్రియేట్ చేస్తూ లైక్ కామెడీగా ఏదైనా చేస్తున్నారంటే అది వేరు. బట్ అట్లా కాకుండా ఊరికే ఆ పిల్లాడు ఏదో కూర్చుని ఆడుకుంటూ ఉంటాడు, చిన్న చిన్న పిల్లల్ని ఊరికే కూర్చుని ఆడుకుంటూ ఉంటాడు, జస్ట్ దాన్ని వీడియో తీసి పెడతాం మ్యూజిక్ పెట్టేసి. ఎవరికి ఉపయోగం? ఇప్పుడు మన పిల్లలు మనకు ముద్దవుతారు. ఇది నేను చాలాసార్లు చెప్పానండి, మన పిల్లలు మనకు ముద్దవుతారు, అందరికీ కాదు కదా. అసలు అవి మనం ఫన్నీగా తీసుకున్న వీడియోస్, మనకి గుర్తుగా ఉండడానికి తీసుకున్న వీడియోస్ అన్నీ యూట్యూబ్లో పెడితే ఎట్లా ఉంటుంది అసలు చెప్పండి. మెయిన్ ఏంటంటే మనం క్లియర్గా వీడియో అనేది క్లియర్గా ఉండేలాగా చూసుకోవాలండి ఎప్పుడైనా. మరి వ్యూస్ రావట్లేదు అంటారు. కొంతమంది వ్యూస్ మంచిగా పెట్టినా రావట్లా. ఇట్లా పెట్టే వాళ్ళకి ఏంటంటే వ్యూస్ వస్తాయి, కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. మీరు ఎలా పడితే అలా పెట్టినా కూడా వ్యూస్ వచ్చినాయి అంటే అది ఏం ఉపయోగం లేదన్నట్టు అనమాట. మీరు ఒకటే కంటెంట్ పైన ఫోకస్ చేసి రెండిట్లో పెట్టండి. అండ్ ఒక వీడియో పోస్ట్ చేయాలి అంటే దానివల్ల ఏమన్నా ఆడియన్స్కి ఉపయోగం ఉంటుందా, మన ఛానల్ అసలు మన వీడియో ఎందుకు చూడాలి వాళ్ళు, ఇవన్నీ కూడా ఆలోచించుకుని పెట్టాలండి ఏదైనా సరే. అండ్ ఇంకోటి మెయిన్, ఇప్పుడు దేవుడు ఎక్కువగా లేడీస్ ఎట్లా పెట్టేది షార్ట్స్లో, వాళ్ళ ఇంట్లో దేవుడు ఉంటాడు కదా, పూజ గది ఉంటుంది కదా, జస్ట్ దాన్ని వీడియో రికార్డ్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఏ చాగంటి గారి వాయిసో, ఆయన గరికపాటి గారి వాయిస్, ఇంకా వేరే వాళ్ళ వాయిస్లు పెట్టేయడం. లాంగ్ వీడియోలకి షార్ట్స్కి కూడా. దానివల్ల ఏంటి చెప్పండి? ఊరికే అదేంటంటే మ్యూజిక్ కింద తీసుకుంటుంది యూట్యూబ్. అవి ఇప్పుడు మీ ఛానల్లో ఇంకా డిఫరెన్స్ ఏముంది? ఇంకా మేబీ మీకు వ్యూస్ రావచ్చేమో, వ్యూస్ వచ్చినా ఏం ఉపయోగం అసలు దానివల్ల? మీకు వ్యూసే ఇంపార్టెంట్గా పెట్టుకుంటే మీ ఛానల్ ఎప్పటికీ గ్రో అవుతుందండి. కంటెంట్ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి, స్లోగా గ్రో అయినా ఖచ్చితంగా గ్రో అవుతుంది. అది నేను చెప్పేది. స్లోగా గ్రో అయినా సరే మనకి ఒరిజినల్ జెన్యూన్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. మనం ఇలా వేరే వాళ్ళ వాయిస్లు పెట్టుకుంటూ వెళ్తే ఇప్పుడు వాళ్ళు దానికోసం సబ్స్క్రైబ్ చేసుకుంటారు తప్ప మీ ఒరిజినాలిటీ ఎక్కడ ఉంటుంది ఇంకా? సో ఊరికే ఇంట్లో దేవుణ్ణి వీడియో తీసేసి ఆ మ్యూజిక్ వాళ్ళ వాయిస్లు పెడతాం, లేదా మ్యూజిక్లు పెడతాం చేయొద్దు. లేదంటే మీరు ఆ వీడియో తీసినా కూడా పూజా విధానం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయండి,
అది మంచిది కదా. ఇంకా మళ్ళీ రోజు అదే పెట్టమని నేను చెప్పను. ఒకసారి పెడితే చాలు కదా. పూజా విధానం ఇలా చేసుకోండి, అలా చేసుకోండి, బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వండి. అది ఏదో ఒకటి మీరు నేర్పించినట్టే కదా. ఊరికే జస్ట్ రోజు ఇంక అదే ఏదో ఒకటి వీడియో పెట్టాలి అంతే. అందరూ పెడుతున్నారు, మనం పెడదాం. ఎన్నాళ్ళు ఇంక అట్లాగా ఎప్పటికీ గ్రోత్ ఉండదండి ఛానల్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఎప్పటికీ అలాంటి ఛానల్స్ గ్రోత్ ఉండదు. అండ్ ఖచ్చితంగా రీయూజ్డ్ అన్న ఏదో ఒకటి వస్తుంది ఏదో ఒక టైంలో. మీరు ఏ వీడియో చేసినా సరే ఆడియన్స్కి ఉపయోగపడుతుందా లేదా, వాళ్ళు అసలు ఆ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారా లేదా, మీరే ఒక ఆడియన్గా ఉండి ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. మీరు ఒక ఆడియన్గా ఉండి ముందే వీడియో పబ్లిష్ చేయకముందే చూసుకోండి, మీకే అర్థమవుతుంది అసలు ఆ వీడియోకి వ్యూస్ వస్తాయా లేదా ఏంటి అనేది. ఒకవేళ వ్యూస్ వచ్చినా ఏంటి ఉపయోగం దానివల్ల అని. ఇప్పుడు మనకి ఇంకోటి ఇట్లాంటివి, ఇప్పుడు మామూలుగా విలేజెస్లో ఇదేంటి దేవుడికి ఇప్పుడు పూజ అది అయిపోయిన తర్వాత ఊరేగింపు కోసం తీసుకొస్తారు కదా. సో అట్లా తీసుకొచ్చినప్పుడు ఊరికే అది తీసేసి మ్యూజిక్ పెట్టేయడం, అలాంటివన్నీ మ్యూజిక్ పెట్టకూడదండి. నేను ఇది ఎన్నిసార్లు చెప్పానో నాకే తెలియదు అసలు. కానీ పాపం నాకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కావట్లేదు. ఈవెన్ ఇన్నిసార్లు ఇలా చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎంతసేపు ఏమనుకుంటున్నారు, నేను నా ఫోన్లోనే కదా షూట్ చేశాను, ఏం కాదులే అనుకుంటున్నారు. మీరు మీ ఫోన్లో షూట్ చేయడం మ్యాటర్ కాదు, ఆ వీడియోకి ఒరిజినాలిటీ ఎక్కడుంది అనేది యూట్యూబ్ చూస్తుందన్నమాట. అది ఇప్పుడు ఆ వీడియో ఎవరైనా పెట్టచ్చు కదా. వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టినా సరే దానివల్ల ఏముంటుంది చెప్పండి. మీరు ఏదో చెప్పారు, వ్లాగ్ లాగా పెట్టారు, అది మీరు వ్లాగ్స్ ఛానల్ అయితే పెట్టుకున్న ఒక అందం. లాంగ్ వీడియోస్లో అంతా యూట్యూబ్ రిలేటెడో లేదా కుకింగ్ వీడియోసో లేదా క్రాఫ్ట్స్ రిలేటెడో అవి పెట్టి షార్ట్స్లో మన ఇష్టం వచ్చింది పెట్టుకుంటే మీకేం ఉపయోగం ఉండదండి. అసలు ఛానల్ గ్రోత్ ఉండదు. మెయిన్ నేను చెప్పేది అది. మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అర్థమైందని అనుకుంటున్నా. ఇట్లాంటి టాపిక్స్ నేను చాలాసార్లు చేశానండి, చాలా వీడియోస్లో కూడా చెప్పాను. కానీ ఎన్ని చెప్పినా కూడా ఏంటంటే వాళ్ళకి చూపిస్తేనే అర్థమవుతుంది ఇది రీయూజ్డ్ కంటెంట్ అంటే ఇలా పెట్టకూడదు. ఈరోజు జరిగిందండి ఇది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఛానల్ చెక్కింగ్ కోసం రీయూజ్డ్ వచ్చిందంటే వచ్చారనమాట. సో మొత్తం ఛానల్ చూసిన తర్వాత మొత్తం మిస్టేక్స్ అన్నీ కూడా చెప్పాను. ఓకే, ఇది మీరు చెప్పారు, నేను చాలాసార్లు విన్నాను మీ వీడియోస్లో, కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు మీరు చెప్తే అర్థమైంది అనేసి చెప్తున్నారనమాట. సో అది అంత అలాగా ఉంటుంది అనమాట రీయూజ్డ్ కంటెంట్ అంటే. మీరు ఏది పెడితే అది పెట్టొద్దు. మీరు ఒరిజినల్గా వీడియో షూట్ చేసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టండి, ఏ ప్రాబ్లము ఉండదు. అది ఫైనల్గా నేను చెప్పేది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఏం చెప్పదలుచుకున్నాను అనేది. అలాగే షార్ట్స్లో వేరే టీవీ షోస్ అవి పెట్టుకోవచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. ఏ టీవీ షోస్ ఏవి పెట్టకూడదండి, అసలు ఏది పెట్టకూడదు. మీ వాయిస్ కంపల్సరీ ఉండాలి వీడియోలో. సో అది చూసుకోండి. సో ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.